ప్రస్తుతం మనతో పాటు మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పారిజాతం గారు ఉన్నారు. పారిజాతం నరసింహ గారు, చెప్పండి, ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా అనిపించింది? వండర్ఫుల్ గా ఉందండి. అంటే సింధూర్ అంటే అక్కడికి టూర్ వెళ్ళినటువంటి మహిళల నుదుట బొట్టు చెప్పి చెరిపేస్తూ తీసుకున్నటువంటి ఏదైతే పాకిస్తాన్ క్రూర మృగాల వంటి చర్యల్ని ఈ రోజు తిప్పి కుట్టడానికి మరి మన ఇండియా తీసుకున్నటువంటి, మన దేశం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయము. సింధూర్ ఆడపిల్లల నుదుట తిలకం పోయినందుకు దానికి ఒక కక్షగా పెట్టినటువంటి పేరు. కానీ ఈ రోజు ఒక తల్లి కన్నది, కానీ మోస్తున్నది భరతమాత సైనికులని. మరి ఆ సైనికులు ఈ రోజు అమ్మ కోసము, భరత భూమి కోసము అక్కడ కన్న వాళ్ళని, కట్టుకున్న వాళ్ళని అందరినీ వదిలేసి భూమాత, తల్లి లాంటి భూమాతను భరిస్తూ భూమాతను కాపాడుతూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఈ రోజు బాసటగా మనం నిలవాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా ఈ యొక్క సపోర్టింగ్, అంటే మేము కూడా మీతో సైతం అనే ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ సీఎం గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి అందరం మన నిర్మలక్క, మరి అందరూ కూడా మహిళలు చాలా పెద్ద ఎత్తున కూడా వచ్చి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ సంఘీభావం తెలపడం చాలా బాగుందండి.